This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యూ వాచింగ్ V30 యూట్యూబ్ ఛానల్. ఎస్, ఈరోజు మనకి ఇంకొక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. భలే జాబ్ అప్డేట్ అయితే వచ్చింది గైస్. సో మనకి ఈ కామర్స్ మనకి సైట్స్ ఉంటాయి కదా, సంథింగ్ లైక్ అమెజాను, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇలా మనకి ఈ కామర్స్ మనకి వెబ్సైట్స్ అండ్ సైట్స్ ఉంటాయి కదా, అందులో మనకి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే రైట్. సో ఆ యొక్క ప్రోడక్ట్స్కి చాలా వరకు రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూస్ని ప్రాపర్గా చెక్ చేయాలన్నమాట. అంటే నేను ఏదో అమెజాను, ఫ్లిప్కార్ట్ అన్నది ఒక ఎగ్జాంపుల్లా చెప్పాను కానీ బట్ వరల్డ్ వైడ్లో మనకి చాలా ఈ కామర్స్ వెబ్సైట్స్ అండ్ కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ మధ్య ప్రతి ఆ ఫీల్డ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం ఇంక్లూడ్ చేస్తున్నారు. ఈవెన్ ఒక ప్రోడక్ట్కి డిస్క్రిప్షన్ రాయాలన్నా, ఒక ప్రోడక్ట్ ఇమేజ్ క్రియేట్ చేయాలన్నా, ఈవెన్ ఒక ప్రోడక్ట్కి రివ్యూ రాయాలన్నా కూడా ఈ ఏఐని యూజ్ చేస్తున్నారట. అంటే ఏఐ జనరేటెడ్ ప్రోడక్ట్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రివ్యూస్ యాజ్ పర్ ది గైడ్లైన్స్ అండ్ యాజ్ పర్ ది ప్రోడక్ట్ అసలు ఇస్తున్నాయా లేదా అనేసి మీరైతే చెక్ చేస్తారు. అంటే ప్రోడక్ట్ రివ్యూస్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్, ఇంకా ఏమైనా అనామలీస్ ఏమైనా ఉంటే వాటిని మీరైతే ప్రాపర్గా చెక్ చేసి ఐడెంటిఫై అయితే చేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేస్తారు. బాగుంది కదా. ఈ యొక్క పర్టికులర్ జాబ్ మనకి అలైనర్ అనే కంపెనీ నుంచి అయితే వచ్చిందన్నమాట. లేటెస్ట్ హైరింగ్ ఇది, తప్పకుండా అయితే అప్లై చేయండి. సో మంచి అప్డేట్ మిస్ అవ్వద్దు. సో మనకి ఇది ఒక పార్ట్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అన్నమాట, ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా. ఓకే, సో క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు అలైనర్ యొక్క అఫీషియల్ పేజ్ మనం అయితే ఉన్నాం. ఈ లేబుల్ బాక్స్ వాళ్ళ కంపెనీ మాట అలైనర్. వీళ్ళు డేటా సర్వీసెస్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు. వీళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ రివ్యూ అనలిస్ట్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. రిమోట్ ఆప్షన్ మనకి ఇస్తున్నారు. దట్ మీన్స్ ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మాట. ఓకే, సో వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే మనకి వెంటనే అసెస్మెంట్ కూడా ఉంటుంది గైస్. ఇక్కడ చూడండి, రెడీ టు అప్లైలో మనకి జాయిన్ అవర్ గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ట్రైనింగ్ అండ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఏఐ. క్విక్ స్క్రీనింగ్ ప్రాసెస్ ఉంటుందట. ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ మనకైతే ఉంటాయి, ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. వీక్లీ పే అవుట్ వీలైతే చేస్తారట మీరు కనుక షార్ట్ లిస్ట్ అవి ఈ యొక్క ప్రాజెక్ట్కి సెలెక్ట్ అవుతాయి. ఓకే, ఇది ఫ్రీలాన్సర్ రోల్ మాట, కాంట్రాక్చువల్ టైప్ ఆఫ్ రోల్ ఉంటుంది. అవర్లీ బేస్లో మనకైతే ఉంటుంది. 10 to 40 hours పర్ వీక్ మీరైతే వర్క్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఓకే, సో ఇక్కడ చూడండి, వాట్ ఇఫ్ ఇక్కడ మనకి ఇచ్చారు, దిస్ ఇస్ ద ఫుల్లీ రిమోట్ అండ్ ఫ్లెక్సిబుల్ కాంట్రాక్చువల్ రోల్ టు ఎనీ వన్ విత్ షార్ప్ ఐ అండ్ క్వాలిటీ అండ్ నోస్ ఫర్ కాంటెంట్. అంటే ఏం లేదు గైస్, మీకు సో ఏమీ డెడికేటెడ్గా ఏమి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, బట్ మీకు ఈ కామర్స్ గురించి, ఏఐ గురించి కొద్దిగా తెలుసుంటే చాలు. ఓకే, అది కూడా అవసరం లేదని కూడా చెప్తున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే కొద్దిగా మీరు ఆ యొక్క డీటెయిల్స్ని ప్రాపర్గా యాక్యురేట్గా ఐడెంటిఫై చేయగలిగితే చాలు మాట. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే మనకి మీరు ఏం చేయాలనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. రీడ్ అండ్ ఇవాల్యుయేట్ ఏఐ జనరేటెడ్ ప్రోడక్ట్ రివ్యూస్, డిస్క్రిప్షన్స్ అండ్ కంపారిజన్ కాంటెంట్ అక్రాస్ ది వైడ్ రేంజ్ ఆఫ్ కేటగిరీస్ ఇంక్లూడింగ్ మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయి, హోమ్ గూడ్స్ ఉంటాయి, ఫ్యాషన్, మనకి ఇవన్నీ ఉంటాయి కదా ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్కి డిస్క్రిప్షన్స్, టైటిల్స్, ప్రోడక్ట్ రివ్యూస్ అన్నీ కూడా ఉంటాయి. ఈ మధ్య ఏఐ యూస్ చేసి జనరేట్ చేస్తున్నారట. ఓకే, ఆ యొక్క జనరేట్ అయిన ఆ రెస్పాన్సెస్ అన్నింటిలో కూడా మీరైతే చెక్ చేస్తారు. యాజ్ పర్ ది గైడ్లైన్స్ ఉన్నాయి లేదో చెక్ చేస్తారు, అంతకుమించి ఏం లేదు. తర్వాత మీరు ఆ యాక్యురసీ, హెల్ప్ఫుల్నెస్, క్లారిటీ, అథెంటిసిటీ బేస్ చేసుకుని మీరైతే ఆ యొక్క కాంటెంట్కి రేట్ చేస్తారన్నమాట. ఓకే, ఏమైనా మిస్లీడింగ్ కానీ, ఎగ్జాగరేటెడ్ కానీ ఏమైనా ఉన్న ఫ్యాక్చువల్ ఎర్రర్స్ అన్నా మీరైతే రిపోర్ట్ చేస్తారు, అంతకుమించి ఏం లేదు. ఓకే, మంచి అప్డేట్ తప్పకుండా అయితే ట్రై చేయండి. కంఫర్టబుల్ అండ్ ఫెమిలియర్ విత్ ఆన్లైన్ షాపింగ్ అండ్ రీడింగ్ ప్రోడక్ట్ రివ్యూస్. మీరు జనరల్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు కంపల్సరీ రివ్యూస్ చూస్తాం కదా ఈ మధ్య. సో ఆ ప్రోడక్ట్ రివ్యూస్ చూడడం మీకు తెలియాలి. ఓకే, ప్రోడక్ట్ రివ్యూస్ని అనలైజ్ చేయడం మీకైతే తెలియాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ ఇంగ్లీష్లో ఉంటే సరిపోతుంది. సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. నో ప్రయర్ ఏఐ రీటైల్ ఈ కామర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ రిక్వైర్డ్. నో అనేసి ఇచ్చారంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు దీనికైతే ట్రై చేయొచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ అప్లై మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. ఈ యొక్క పేజ్లోకి రావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో V30 పేజ్ ఓపెన్ అవుతుంది. రెడ్ కలర్ అప్లై లింక్ బటన్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి అయితే మీరైతే యాక్సెస్ చేసుకోండి. ఓకే, సో ఇంకొక ఇది మాట మంచి అప్డేట్, ఇది మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి మనకి ఛానల్ని. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.